దర్గా అన్న నమ్మే ఏమైనా ఇట్లాంటి కేసులు ఉంటే అన్న ఈజీగా సొల్యూషన్ తీసుకొస్తాడని చెప్పేసి మీ కాడికే వస్తాడని పచ్చబొట్లు ఓడిపించుకుని నా పేరు మీద ఫోటోలు నా గుర్తింపు ఇట్లా వేసుకురు అందరు. ఇంత బంగారం ఎట్లా సంపాదించిళ్ళు? సంపాదించుడు ఏముంటుంది, సంపాదించుడు ఏం లేదు. గోల్డ్ షాప్లో చెప్తే పంపిస్తాడు. అలా సగమే బంగారం ఉంటుంది, మిగిలినంత నకిలీదియా? ఒక షోకు ఉంటుంది వేయాలని అట్లా సొంతలు తెచ్చేసుకుంటారు. జైలు దాకా పోయి రావడము ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి లైఫ్లో? జైళ్ళకి మామూలు, జైళ్ళకు పోతూ ఉంటాం వస్తుంటాం. అంతే అంతే ఈజీగా చెప్పేసా వెంటన్నా ఏంటి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తినేస్తాను అని పోతా ఉంటాను వస్తూ ఉంటానని. ఈ హైటెక్ సిటీలో 100 ఎకరాల కబ్జానా 100 ఎకరాలు పంచిండా అన్నాయి. రౌడీజం చేసిండు అన్న మాట నిజమే కానీ గరీబ్ వాళ్ళకి అనుకూలంగా చేసిండు. బాంబేలో జైల్లో ఒక మర్డర్ అయింది. వాళ్ళ ఫ్రెండ్ను ఎవరైనా చంపిన అనుకో, మళ్ళీ వాడిని ఏడ జైల్లో ఉండని వాడి ఇంట్లో ఉండని ఎక్కడ చంపేదాకా ఉండదు. ఇప్పుడు చూడలేరా ఇంత ఉంగరాలు? అంటే అన్న ఇంత బంగారం ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం చూస్తానా. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, మా ఇంట్లో చెప్పి చేయించుకుందాం. అంత చేయించుకోలేరు లెక్క, చాలా కష్టం. కానీ అంతే అంట దగ్గర మెచ్చిపోతా నేను. అంత చేయించుకోలేరు. మీరు ఒక ఉంగరం ఉంటే మొత్తం నెక్లెస్ అవుతుంది నీకు. అయితే ఇంటర్వ్యూ అయిపోయే లోపు ఒక ఉంగరం నెలగి నన్ను కొట్టేసుకుని వెళ్ళిపోతాను. సరేనా, ఇంటర్వ్యూ చేసేది నేనే. కాస్త బంగారం చూసి టెంప్టే దగ్గరికి వచ్చినా చేస్తా. నమస్తే అన్న. చలో ఒక్కసారి మన ఆడియన్స్కి కూడా చెప్పేస్తా. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ ఆరోహి. ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సౌత్ ఇండియన్ డాన్ దర్గా చిన్నగౌడ్ అని ఉన్నాడు. అయితే ఆయన మామూలుగా గోల్డ్ మ్యాన్గా, రియల్ ఎస్టేట్ కింగ్గానే అందరికి ఎరికే. చలో మొదలు పెడదామా అన్న? మొదలు పెట్టండి. ఎట్లున్నారు, ఏంది కథ? దగ్గర మెరిసిపోతాళ్ళు. మెరిసిపోయాలంటే మీరే చెప్పాలి, కానీ లిస్ట్ చాలా పెద్దగా రాసుకున్నట్టు. గట్టిగా ప్రిపేర్ అయినా అంటే అన్ని ఇంటర్వ్యూలలో ఏమున్నది బంగారం గురించి, దాని గురించి. అదే క్వశ్చన్స్ ఎవరు ఇట్లా చేయలేరు, పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా గట్టిగా అడుగుతాం, మరి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు ఆన్సర్లు. సరేనా? ఏదైనా ఆన్సర్ అది సరే. ముందుగా అయితే మనం ఇక్కడ నుంచే షురు చేద్దాం, ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం అంటేనే ఇస్తాం కాబట్టి మా కళ్ళు ఎప్పుడు దాని మీదనే ఉంటాయి. చాలా మంది ఫోటోలు తీస్తారు ఫంక్షన్కి వెళ్తే. లేడీస్ చాలా ఇష్టం కదా లేడీస్కు. లేడీస్ కాకుండా తెలంగాణలో చాలా మంది జెంట్స్ వేస్తారు. మన ఇక్కడికన్నా బాంబేలు ఇంకెక్కువ, మన హైదరాబాద్ కన్నా బాంబేలు ఇంక విపరీతంగా చేస్తారు. ఉన్నది బాంబే ముచ్చట కూడా ఉన్నది నా లెక్కల. అన్నీ మాట్లాడదాం. అంటే ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిగా అంటే మొదలు పెట్టింది ఇట్లా గోల్డ్ మ్యాన్ అని చెప్పేసి షురూ చేసింది మీ పేరే ఎక్కువ వినిపిస్తుంది, మీరే కదా. అంటే నేను లావ్ చేయించిన చాలా మంది వేస్తారు తెలంగాణలో, ఏరని కాదు కానీ నేను కొత్త అంటే కొద్దిగా అందరిలాగా ఉంటే బాగుండదు అన్నట్టు లావ్ చేయించినాడు అట్లా. దానివల్ల అందరూ నా ఫోటో తీసుకొని గోల్డ్ షాప్లో చూపెడితే చేసి చాలా మంది చేయించుకోరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇంకా కట్ కాపీ పేస్ట్ అన్నలెక్కనే కావాలని కాదు. మీరే గింత వేసుకున్నారు కదా, మళ్ళీ వదనమ్మకి ఎంత చేయించిళ్ళు? 7 వారాలు ఉన్నది. కానీ నేను రెగ్యులర్గా వేయను, ఏదైనా ఫంక్షన్లు ఉంటేనే ఇస్తాను. ఇప్పుడు జరంతా తక్కువ వేసుకోవచ్చు కదా, మరి ఇంటర్వ్యూ కదా అందుకు చేసుకురాలి. ఇంటర్వ్యూకే ఎక్కువ వేసుకురావాల్సింది చూసేదాన్ని. నేను అదే లెక్క పెడతాను, ఏందో కడియము 4 చైన్లు అవన్నీ తక్కువైనట్టున్నాయి, ఏంది అన్నకు అప్పటికన్నా ఎక్కువ ఇప్పుడు అని. ఏమైనా ఫంక్షన్లు ఉంటేనే ఇస్తాను. ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే బయటకు వెళ్తే ఇంకా సింపుల్గా నేను ఫార్మల్ వెళ్తా ఒక్కోసారి. చాలా సింపుల్ మనిషి. అంటే నాకు పహిల్వాన్ దర్గా అంటే అసలు పహిల్వాన్ అందరు అదే అంటూ భయపడుతురు పబ్లిక్ రానికి దగ్గరికి. పేరింటే భయపడుతురు, దగ్గరకు వచ్చి మాట్లాడతారే అంటారు. ఇంటర్వ్యూకి ముందు నేను కూడా జరంత భయపడ్డాను, కానీ ముందుగా అన్నతో మాట్లాడినాను ఇంటర్వ్యూకి ముందు. అబ్బా సాయిరం మెల్లగా చేసుకొచ్చి ఏం పర్లేదు చాలా కూల్ అని చెప్పేసి అనుకున్నా. కానీ అయినా కూడా నాకు ఇంకా మస్తు క్వశ్చన్లు ఉన్నాయి, అట్లనే డౌట్లు ఉన్నాయి అనమాట. మీరు ఏమైనా అడగచ్చు దాన్ని. అయితే ఇంత బంగారం ఎట్లా సంపాదించిళ్ళు అంటే నెలకి ₹1,00,000 ఉన్న వాళ్ళకే వెనక ముందే అవుతుంది ఎలా తీసుకోనికి. మీరు ఇంత బంగారం ఎట్లా సంపాదించిళ్ళు? సంపాదించుడు ఏముంటుంది, సంపాదించుడు ఏం లేదు. గోల్డ్ షాప్లో చెప్తే పంపిస్తాడు, డబ్బులు ఇచ్చేది అవసరం లేదు. డబ్బులు అవసరం తీసుకుంటాడు. అలా మన ప్రాబ్లం ఉన్నాయి, మన కేసులు ఉన్నాయి ఏదైనా ఉంటే మనకు అప్పచెప్తారు, అవి డీల్ చేస్తే సరిపోతుంది. ఏముంటుంది, ₹1,00,000 పెడితే 50 లక్షలు ఎక్కువ వస్తాయి నెల లోపల. ఇప్పుడు సంపాదించడం ఏం పెద్ద విషయమా? పైసా సంపాదించుడు. ఏం చదువుకున్నారు, ఎక్కడ ఊరు?
ఎల్లారెడ్డి హైదరాబాదే మొత్తము. ఆ, తెలంగాణ. చిన్నప్పుడు మాకు 10th చదువు ఎక్కువ అవ్వలేదు. 10thలో అప్పుడు వాళ్ళని కొట్టుడు వీళ్ళని కొట్టుడు రౌడీజం చేసుడు, పొద్దున్న లేసి అదే పని రక్తంలో ఉన్నది రౌడీజం. రౌడీజం. ఇప్పుడు కొద్దిగా అవన్నీ చూసి చూసి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయి జర ప్రజలకు హెల్ప్ చేయాలనేసి ముందుకు వచ్చి చేస్తున్నాం అంతే. ప్రజల హెల్ప్లా పాలిటిక్స్లో కూడా వచ్చిండు అన్న అని తెలిసింది. ఎందుకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాలు కానీ కేసులు ఉన్నా కానీ ఏమైనా లిటికేషన్లు ఉన్నా కూడా అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసేది. లిటికేషన్ అని కాదు, ఎవరైనా కబ్జా ఇప్పుడు డబుల్ డాక్యుమెంట్ ఉంటాయి చాలా మంది హైదరాబాద్లో ఎక్కువ జరిగేటి అవి చాలా మంది తెలిసిన విషయం ఇది. అట్లా ఇవి ఏంటంటే కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు నడుస్తుంది కేసు. ఎవరైనా కబ్జా ఉంటే నా దగ్గరకు వచ్చారు అనుకో, నేను పిలిపించి మాట్లాడతా. 2 సైడ్ నుంచి పరిచయాలు ఉంటాయి కదా, నా పేరు చెప్తే వాళ్ళు జరిగిపోతారు సైడ్ మీదకి. వాళ్ళకి ఏమైనా పైసలు ఇప్పిస్తే హ్యాపీనెస్. మ్యారేజ్లు ఉంటాయి పిల్లలవి అవి ఉంటే కబ్జా జరపాలంటే కష్టం. ఈ సివిల్ మ్యాటర్ ఇది. ఇప్పుడు పొల్యూషన్ పోయినవి వాళ్ళు కోర్టుకే ఇవ్వమంటారు ఈ ల్యాండ్ విషయంలో. అసలు ఏంటంటే మన దగ్గరకు వస్తే తొందరగా సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోమంటారు అని చెప్పేసి అన్నారు కదా, కానీ మరి జనాలు పోలీసుల కాడికి పోకుండా ఎక్కువగా అంటే దర్గా అన్న నమ్మే ఏమైనా ఇట్లాంటి కేసులు ఉంటే అన్న ఈజీగా సొల్యూషన్ తీసుకొస్తాడని చెప్పేసి మీ కాడికే వస్తాడని. అంతే కదా, ప్రజలకు ఏంటంటే పని చేయాలి, వాళ్ళకు గరీబులకు హెల్ప్ నేచర్గా చాలామంది సతాయిస్తారు. నేను అట్లా కాకుండా ఈ సివిల్ మ్యాటర్లు ఎట్లా అంటే బయట వాళ్ళే చేయాలి. ఇది నువ్వు కోర్టుకి వెళ్ళినా అవి ఎవరైనా ఉంటే మాట్లాడిపించి పిలిపించుకొని మాట్లాడుకోరని చెప్తారు. ఆసుంటే ఏంటంటే ఎవరు హైదరాబాద్లో ఎవరి దగ్గరికి పోతే పనులు అవుతాయి చాలామంది నా దగ్గరికి పంపిస్తారు. అయితే పిలిపించి మాట్లాడి సెట్ చేస్తాం. అది మరి ఎట్లా ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకేనా, కాస్త పేదోళ్ళకి కూడా చేస్తారు? పేదోళ్ళకి ఎక్కువ చేస్తాను నేను, గరీబోళ్ళకి. పేదల దగ్గర ఏం తీసుకునేది ఉండదు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాం. ఎట్లా కేసు హ్యాండిల్ చేసి కేసు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లు అంటే ఎందుకంటే నేను కూడా జాగా కొనుక్కుందాం అనుకుంటానన్న, కాకపోతే అందరు ఏం భయపెట్టిస్తారంటే ఇప్పుడు ఏడన్నా నువ్వు జాగా కొన్నావు అనుకో, ఈడ నీకు తెలియని ఊరు తెలియని కథ, మళ్ళీ దాని మీద ఆల్రెడీ డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళు వచ్చి ఇది ఆల్రెడీ మా జాగా డాక్యుమెంట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇట్లాంటి లింకులు పెడతారు, ఫేక్ చేస్తారు అని. మీరు అట్లాంటివి కూడా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారా? అట్లా ఇప్పుడు హైదరాబాద్లో అంటే డబుల్ డాక్యుమెంటు చాలా మట్టుకు అవే నడుస్తాయి. ఎందుకంటే ఈ కేసెస్ ఎక్కువ తగ్గకుండా పెరుగుడు కారణం ఇదే. ఒక ల్యాండ్ మీద మనం కొనుక్కొని ఎక్కడ ఒక 5-6 నెలలు వెళ్ళినాం అనుకో, దాని సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసి వేరే రెడీ అవుతాడు ఆడ. అట్లాంటి కేసులు ఎక్కువ వస్తాయి. అట్లాంటి వస్తేనే నేను డీల్ చేస్తాను కేసులు. ఇంకొకటి ఇప్పుడు బంగారంకి వెళ్దాము. చాలా మంది అంటే గోల్డ్ మ్యాన్లు వేసుకునే బంగారాన్ని ఫేక్ అని అంటారు. అంటే అలా సగమే బంగారం ఉంటుంది, మిగిలిందంతా నకిలీది అని అంటే వేసుకుంటారు చాలా మంది. అంటే వాళ్ళకు కొందరు షోకు ఉంటుంది వేసుకోవాలని గోల్డ్, అది 1 గ్రామ్ గోల్డ్ అట్లా వేసుకుంటారు. చాలా మంది వేసుకుంటారు, అదేం లేదు. ఎందుకంటే వాళ్ళు కొనలేరు కదా, కష్టం. ఒక షోకు ఉంటుంది వేయాలని వాళ్ళు అట్లా వాళ్ళు తెచ్చేసుకుంటారు. మళ్ళా మాకంటే గోల్డ్ షాప్లో నేరుక పరిచయాలు చెప్తే పంపించేస్తారు, మాకు అవసరం లేదు. అయ్యి ఎట్లా అన్నా అంటే చెప్తే ఎలా పంపిస్తారు? మీరు ఇట్లా డిజైన్ ఈ మోడల్ కావాలా, నాకు ఇంత మోడల్ చూపెడితే వచ్చేస్తారు. నీకు ఏమన్నా కేసు ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, అంతే. ఇంకా అట్లే ఉండదు, డబ్బులు పంపిస్తాం ఉన్నప్పుడు తీసుకుంటాం. డబ్బులు ఏమి ఇట్లా పంపించడం అవసరం లేదు అంటే అట్లా పే చేసుకోవచ్చు, లేకపోతే డబ్బులు ఆపకుండా పంపిస్తాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే. ఇంకో ముచ్చట ఏంటంటే మామూలుగా తెలంగాణలో ఫేమస్ కావాలి, లేకపోతే మొత్తం మనది అంతా ఫేమస్ కావాలంటే మన చుట్టుపక్కల అంతా. మీరేందన్నా బాంబే, గోవా మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని అటు సైడ్ కూడా అయిపోయారు. ఎక్కడ అంటే ఎవరిని కదిలించి ఎవరికన్నా తెలుసా ఇలా దర్గా అన్న తెలుసా, ఇట్లా చేస్తారు అన్న మాలుమేర మెరకు అలా అనే అంత ఫేమస్. బాంబేలో వెల్కమ్ చేసారు కదా బాగా, నాకు మంచిగా పూలతో వెల్కమ్ చేసారు. బాంబే, పూణే, గోవా ఇవన్నీ అన్ని రాష్ట్రాలు బాగా అది చేస్తారు. అన్ని రాష్ట్రాలు తెలుసు, గుర్తుపడతారు. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్లో చేసినప్పుడు చాలా పోయినాయి వీడియోస్, అవి పబ్లిక్లో చాలా పోతే. హైదరాబాద్లో ఎవరు ఉన్నారంటే నా పేరు చెప్తే నన్ను ఇన్వైట్ చేసారు సీఎం ప్రోగ్రామ్కి బాంబేలో. మొన్న వెళ్ళి కలిసి వచ్చినాను. అట్లా పేరు పోయింది బాగా. అంటే హైదరాబాద్లో ఎవరు ఎక్కువ ప్రజాసేవ చేసిరు ఎవరు అంటే పలానా నా పేరు తీసిరు. అట్లా చాలా మంది గిఫ్ట్ అవి ఇస్తూనే ఉంటారు ఇప్పటికీ. ఏమన్నా అండర్ గ్రౌండ్ లో కూడా పరిచయాలు అట్లా అండర్ గ్రౌండ్ పరిచయాలు, ఓపెన్ పరిచయాలు, అండర్ గ్రౌండ్ ఏముండదు. అంటే మరి కేసులు సాల్వ్ చేయమని మీకు ఆడికి వచ్చి మన గోవాకు వెళ్ళినవి వాళ్ళే హోటల్ బుక్ చేస్తారు, బాంబే వెళ్ళినా వాళ్ళే చేస్తారు, అన్ని చూసుకుంటారంట బాగా. చాలా లైక్ చేస్తారు. పూలతో మన హైదరాబాద్లో పలకారు కానీ అంత సాగతం పలుతారు బాంబేకి వెళ్తే.
అంటే మనకి చాలా ఆడ ప్రేమ చేస్తారు అక్కడ. ఏమంటారు ఇప్పుడు మన దగ్గర ఏమో చార్మినార్ ఉన్నది, మనకు చూస్తే అంత ఉత్సాహం రాదు, బయట వాళ్ళు రాగానే అరే చార్మినార్ అని చెప్పేసి ఉత్సాహపడతారు కదా, అట్లా మనన్నే కదా మన దగ్గరే ఉంటాడు కదా ఎప్పుడు అని చెప్పేసి. అక్కడ మహారాష్ట్ర బాంబే సైడు విపరీతంగా ప్రేమ చేస్తారు. పచ్చబొట్లు ఓడిపించుకున్నారు నా పేరు మీద, ఫోటోలు నా గుర్తింపు ఇట్లా వేసుకున్నారు అందరు విపరీతంగా. 200 మంది ఓ అంత విపరీతంగా ప్రేమ చేస్తారు అక్కడ బాంబే సైడ్. అవును, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అని కూడా చాలా మంది ఇక్కడికి వెళ్ళి పెడితే చాలా మంది వెల్కమ్ చేసి చాలాసార్లు పోయి వచ్చిన నేను, పిలిపిస్తారు అక్కడ. ఎప్పుడన్నా ఇబ్బంది అయిందన్న మీకు ఇట్లా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇబ్బంది పెట్టడము, వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? అట్లేం లేదు, ఇట్లానే అంత పచ్చబొట్లు అంటే అది అంటే ఒకళ్ళు చేయిలు కోసుకుంటారు, ఏదేదో చేస్తుంటారు, నాకు ఇష్టం ఉండదు. ఆ వీడియోలు పెడుతుంటారు అమ్మో, చాలా మంది. అభిమానం అంతే, ఒక రకమైన అభిమానం. భయపడతాం అప్పుడప్పుడు ఆ అభిమానానికి. అదే నా భయం అయిపోతుంది, అరే మనం చేసుకుంటే మళ్ళా. ఎప్పుడైనా అంటే ఇంత బంగారం వేసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఉంటుంది ఎట్లాగో మీకు, కానీ ఇప్పుడు నేను చూసినా మరి మీరు వచ్చినప్పుడు అయితే పెద్ద సెక్యూరిటీ ఏమీ వేసుకురాలి, ఏదో ఒక పిల్లగాన్ని మీ పట్టుకొని వచ్చి తప్పితే పెద్ద సెక్యూరిటీ కూడా ఏం కాదా? సెక్యూరిటీ ఏం లేదు, మమ్మల్ని చూస్తేనే భయపడతాం, ఇంకా సెక్యూరిటీ నాకెందుకు. ఇక పక్కన మనుషులు ఏముండదు, ఫంక్షన్లు వెళ్తే ఆలీలు వస్తారు కదా, 20 మంది వస్తారు, బాడీ గార్డులు ఆలీలు వస్తారు అంతే. నా ఎంబడి ఇప్పుడు రెగ్యులర్గా అయితే 5-6 మంది ఉంటారు, ఎక్కువ ఉండరు. ఎవరైనా కొట్టే నీకు అట్లా ఎప్పుడు ట్రై చేయలే? అంత ధైర్యం ఉంటుందా ఎవరికైనా? దగ్గరికి రానికే అన్న ఆల్రెడీ వాళ్ళకి అమాయకులను చూసి చేస్తారు, లేడీస్ను వాళ్ళకి ఏం చేయలో మా చూసే రారు. అంతేలేండి, పక్కకు వచ్చి చేసే లోపు మీరు సూపు చూసిల్లంటే ఆ సూపుకి వెళ్ళిపోతాడు సరే అన్న అని. సో అయితే ఈ బాంబే దీని గురించి మాట్లాడుతున్నాం కదా, బాంబే అట్టు మీకు ఉన్నదని చెప్పేసి, బాంబే మర్డర్ కేసు దాంట్లో అంటే బాంబేలో జైల్లో ఒక మర్డర్ అయింది. ఇప్పుడు మీరు పాలిటిక్స్కి వస్తున్నారు కాబట్టి అక్కడ అంటే మామూలుగా జనాలకి జైల్లోనే సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో కూడా చూస్తుంటాము, వీళ్ళు హీరో నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళను జైల్లోకి వెళ్తాడు, అట్లాంటి జైల్లోనే అక్కడ రక్షణ లేకుండా పోయింది. సో దానికి మన దగ్గర ఉన్న వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మన దగ్గర జైల్లో బాంబేలో అంటే చాలా విపరీతంగా వాళ్ళకు ఎట్లా అంటే కక్షలు ఎక్కువ. వాళ్ళకు ఒక మనిషిని చంపితే మళ్ళీ చంపుకోవాలి, ఇంత మళ్ళీ రాయలసీమలు అయినట్టు. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లుంటా అంటే కొద్దిగా ప్రేమ భావాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ చాలా చాలా కఠినంగా ఉంటారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ను ఎవరైనా చంపిన అనుకో, మళ్ళీ వాడిని జైల్లో ఉండని, వాడి ఇంట్లో ఉండని, ఎక్కడ చంపేదాకా వదలరు. అట్లా కనీసం 100 మర్డర్లు జరిగినాయి అక్కడ బాంబేలో. అట్లా ఒక్కొక్కరికి మన జైల్లోనే చంపారు కదా, జైల్లో చాలా పెద్ద అదే జైల్లోనే విపరీతంగా చంపారు, పోలీసుల ముందరనే చంపారు అక్కడ జైలు. అట్లా చాలా విపరీతంగా అయితే అక్కడ బాంబే సైడ్ మర్డర్లు, పూణే అక్కడ సైడు బాగా అయితే మర్డర్లు. ఇక్కడ మన హైదరాబాద్లో అంత ఉండదు, చాలా తక్కువ. ఈ మర్డర్ కేసు గురించి దీనికి ఇంటర్లింక్గా అలాంటి ఒక మర్డర్ కేసులో అంటే అలాంటిదంటే ఒక 1992 ఆ టైంలో మన హైదరాబాద్లో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. మర్డర్ కేసు ఆరుగురు అన్నదమ్ములు బ్రదర్స్ చాలా పెద్ద లిస్టే ఉన్నట్టుంది. మేము TV9లో చూసినా, మళ్ళీ బిగ్ బాస్లో చూసినా, కానీ అంటే ఇంత పెద్ద లిస్టు బాగా రాసుకురు మీరు అంటున్నా. ఇప్పటివరకు ఎవరు ఇంత క్వశ్చన్స్ అడగలేరు. ఇవి అంటే చాలా ఓల్డ్ కేసులు ఇవి. 6 మర్డర్ అనేది చాలా ఓల్డ్, చాలా ఒక 20-30 ఏళ్ళ కింద జరిగింది, 30 years కింద. ఇది 6 మర్డర్ బొడబండలో జరిగింది. అది ఏంటంటే అది అలా డేవిడ్ రాజ్ అని ఉంటాడు, అలా సిరిసెలమన్న వీళ్ళంతా చాలామంది వేసిరు అప్పుడు కేసులు. చాలామంది రమేష్ అన్న కనీసము 18 మందిని వేసినట్టు, అలా 20 మందినో 18 మందిని వేసిరు ఆ కేసులో. కానీ ఇవన్నీ మెసేజ్ బాగుంది, మీరు ఆన్లైన్లో చూసిరా ఎట్లా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు. అంటే 6 మర్డర్ అనేది చాలా పాతది, ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్స్ వెళ్ళారు, ఫస్ట్ టైం ఇది మీరు అడిగింది. అయితే డేవిడ్ రాజ్ అనేది అప్పుడు ఒక 30 years కింద మర్డర్. ఇది 6 అన్నదమ్ములను చంపిండు. చాలా పెద్ద అదేంది తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ అయింది, అది మామూలు ఇష్యూ కాదు అది. అప్పుడు ఏంటంటే రమేష్ అన్న అని సిరిసెలమ్మ తమ్ముడు ఉండే కదా, నాదైనా బండి పెట్టి అయిపోయింది. అప్పుడు పోలీసులు ఎంబడబడుతుంటే బైకు నాదైనా 3 నెలలు ఉండే. అది చిన్న సిరిసెలమ్మ తమ్ముడు 3 నెలలు నాకు ఎక్కడ పెట్టి పోయారు, ఎంత చాలా పెద్ద అదేంది కదా అప్పుడు. అవును, చాలా పెద్ద ఇష్యూ. 3 నెలల తర్వాత దర్గా అన్న హస్తం కూడా ఉన్నది అని చెప్పేసి ఎలిగేషన్లు వచ్చినాయి. నాకేం సంబంధం లేదు, కానీ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు అలా కేసులో. డేవిడ్ రాజు 6 మర్డర్లో చాలా పెద్ద ఫేమస్ అది కాదు. ఇప్పుడు ఈ మర్డర్ కేసులు ఇట్లాంటి అన్ని చూస్తున్నప్పుడు మామూలుగా మీ డాన్స్కి హైదరాబాద్లో అంత సెక్యూరిటీ ఉందని మీకు అనిపిస్తుందా? సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఏముంటుంది, ఎవరు వచ్చి ఇప్పుడు మాయసుంటలకి ఏం భయం, ఎవరికి అమాయకులకి ఏమైనా భయం ఉంటుంది, మాయసుంటల దగ్గరికి ఎవరు రారు.
అంటే ఒకటి విన్నాం కదా అప్పట్లో, అంటే పరిటాల రవి గారు ఇట్లా డాన్స్ అందరిని పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చిండు అని. మిమ్మల్ని కూడా పిలిచారా? మీకు మీ పేరు కూడా? పాఠాలు రవి అట్లా అని కాదు, హైదరాబాద్లో అంత ఎవరి కింద పనిచేసి అంత ఉండదు. ఎవరు ఏరియాకి వాళ్ళే దాని ఉంటారు, కానీ హైదరాబాద్లో ఎవరు పిలిచి ఇట్లా అది చేసేది ఎవరు వార్నింగ్. ఆ- రాయలసీమలో అక్కడ చేసుకుంటారు వాళ్ళు, హైదరాబాద్ తెలంగాణలో ఏం తక్కువ లేరు, ఎక్కున్నారు తెలంగాణలో. అట్లా కొంచెం పిలిచి వార్నింగ్ ఇచ్చే అంత వరకు అది ఉండదు. ఏదో ఒకటి అట్లా షో చేసిరు సినిమాలో. ఆ మూవీ వచ్చింది కదా ఒకటి, ఆ మూవీలో పెట్టిరు అది. అది రాంగ్ అది. అచ్చా, ఓకే. ఓంకారం అని మూవీలో పెట్టిరు, ఓంకారం అని. ఓంకారం. ఇంట్లో రక్త చరిత్రలో పెట్టిరు కదా, రక్త 1, చరిత్రలో 2లా ఆ, సూర్య ఎట్లా పిలిచిరు, వార్నింగ్స్ వార్నింగ్ ఇచ్చింది. అవన్నీ అవును. వేస్ట్ అది. ఈ జైలు ముచ్చటైంది మరి, క్రిమినల్ కేసులు అది కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏమైనా ఎప్పుడైనా ఏదైనా కేసు పడో లేకపోతే జైలు దాకా పోయి రావడమో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా లైఫ్లో? జైళ్ళకి మామూలు, జైళ్ళకు పోతూ ఉంటాం వస్తుంటాం, జైళ్ళకి మామూలు విషయం. అంతే అంతే ఈజీగా చెప్పేసావేంటన్నా? ఏంటి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తినేస్తాను అని పోతా ఉంటాను వస్తూ ఉంటానని? అంతే కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు 100 సార్లు పోయినాం జైలుకు. తెలంగాణ అప్పుడు చేసినప్పుడు రైలు రోకో బస్ రోకో అవన్నీ ఇస్తుండే, పిలిపిస్తుండే అప్పుడు కేసు ఇచ్చినప్పుడు అందులో అరెస్ట్ చేస్తుండే కొన్ని పర్సనల్ కేసులలో అట్లా మామూలుగా వేస్తాం. కానీ బయటకన్నా జైల్లోనే బాగుంటుంది. చెంచల్ కూడా ఉండే అప్పుడు, చెర్లపల్లి తర్వాత, అప్పుడు చెంచల్ కూడానే ఉండే అప్పుడు జైలు. మషిరాబాదు అక్కడ 2 అంటే జైలు ఉండే. దేన్ని బేస్ చేసుకొని జైలు మషిరాబాదు, చెంచల్ కూడా. అంటే చెంచల్ కూడా అంటే మాకు వెల్కమ్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు అక్కడ జైల్లో. పేరు మరి జైలు ఏ జైలు బాగుంటుందని పేర్లు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు చెంచల్ కూడా మషిరాబాద్ తీసేసి చెంచల్ కూడా ఉంది. తర్వాత చెర్లపల్లి జైలు కొత్తది పడ్డది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినాయి కదా. ఇది ఎలా ఉందంటే యాక్చువల్గా పార్క్ అయితే బాగుంటది, కానీ దానికి మించి ఏంటంటే ఇంకో హోటల్ ఇది కూడా చాలా బాగుంటుంది, బాగుంటుంది అంతే హోటల్ కదా. లాగా. మరి అది పార్క్ లానే ఉంటుంది సేమ్. మీకు జైలుకి వెళ్ళిరా ఎప్పుడు? నేను ఇంకా పోలేదు. మీ దయ వల్ల ఏమైనా వెళ్తే పోతే తెలుస్తుంది, జైలుకి ఒకసారి. వెళ్తే చాలా బాగుంటుంది. అది కూడా చేద్దాం ఎక్స్పీరియన్స్. గార్డెన్స్ ఇట్లా అన్నీ బాగుంటాయి లోపల. చలో ఓకే. మీరు స్కెచ్లు బాగా వేస్తారు. ఏ స్కెచ్లు బొమ్మలు కాదు, బయట కేసులు అది హ్యాండిల్ చేస్తున్నప్పుడు స్కెచ్లు వేస్తాడు అన్న గట్టిగా విన్నాను. మీరు ఎంతమందికి వేసారు? మీకు ఎవరు వేసారు? స్కెచ్ వేసుడు ఏముంటుంది, ఎవరన్నా వస్తే మన ఇబ్బంది ఆపత్తోటి వస్తేనే ఆదుకొని పిలిపించి మాట్లాడుతున్నాను అంతే. ఏముంటుంది ఇంకా, వాళ్ళని స్కెచ్ సంపేడుతుందా, మర్డర్ చేసిడుందా? వినకపోతే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మనం చేద్దామా? ఇప్పుడు నాకు నిజంగానే ల్యాండ్ కేసు ఒకటి ఉన్నది అనుకోలే, నేను చెప్పిన నాకు ఆభయం మీదనే కొంటలేను కూడా అసలు భూమి. ఇప్పుడు నేను కొనేసాను, నా భూమి ఆల్రెడీ వాడి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి ఇంకో పర్సన్ వచ్చిండు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇద్దరు జెన్యున్ చూస్తాం. ఓన్లీ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే వాళ్ళని చూసి, మీకు జెన్యున్ ఉందనుకో మీ తరపు నుంచి మాట్లాడతాం. వాళ్ళది ఆపోజిట్ వాళ్ళది, నువ్వు వచ్చినా కేసు తీసుకొని వచ్చినా సరే అక్కడ న్యాయం ఉంటే అక్కడనే ఉంటాను నేను. ఎక్కడ న్యాయం చూస్తా అక్కడ డాక్యుమెంట్. నీ ఫోర్జరీ డాక్యుమెంట్ ఉందనుకో, నువ్వు నా దగ్గర కేసు తెచ్చినా సరే ఎక్కడ న్యాయం వైపు సపోర్ట్ చేస్తాను. మరి అట్లయితే ఇప్పుడు పేదోళ్ళు భూమి కొనుక్కున్నారు, పాపం వాళ్ళకి తెలియకుండానే ఇంకో డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు, మరి వీళ్ళ పైసలు ఆగమైనట్టే కదా. అట్లా ఎవరు మోసం చేసిరు వాళ్ళని పిలిపిస్తాను వాళ్ళకి. అక్కడ దాకా అంటే పెద్ద సర్కిల్ను మొత్తం హ్యాండిల్ చేసి పెద్ద సర్కిల్ ఉండేవాడికి ఇంత పేరు హైదరాబాద్లో ఉంది. అదే హైదరాబాద్ కదా అన్ని రాస్తారు. పుట్టిన కేసులు అంతమంది పంపిస్తారు కదా, పంపిస్తారు ఎందుకు? ఎవరు చేయని పని మనం చేస్తున్నామనే పంపిస్తారు. ఇంకొకటి మర్చిపోయినా నేను, ఈ హైటెక్ సిటీలో 100 ఎకరాల కబ్జానా 100 ఎకరాలు పంచిండా అన్న, ఏందది ముచ్చట? కబ్జా చేసేసిన. కబ్జా 100 ఎకరాలు కబ్జా చేసేవాడిని కాబట్టి నువ్వు ఇంత బంగారం కొన్నావని అంటారు. అదేం లేదు, గరీబులకు పనిచేసినాం. పైగా కాదన్న డౌట్లు వస్తాయని జరగదు. ఇప్పటికైనా నా పేరు చెప్తే చాలా అది చేస్తారు అక్కడ. చాలా మీడియాలో చెప్పిన హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ సిద్దిగ్నార్ అని ఉంది. అక్కడ వీరోళ్ళు ఇట్లానే ముస్లిమ్స్ కబ్జా చేసి ఫ్లాటింగ్ చేయాలని చూసారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది ఉంటే ఏం చేసిన అంటే 100 గజాలు గరీబులకు ఇచ్చేసినాం అంతా. ఇప్పుడు 150,000 గజం ఉందట. 100 ఎకరాలు మీయేనా? గవర్నమెంట్ ల్యాండ్ అది. గవర్నమెంట్ ల్యాండ్ గరీబులకు ఇచ్చినాం. వీరోళ్ళు కబ్జా చేయాలనుకో, డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చి ఫ్లాటింగ్ చేసి సేల్ చేసి అమ్మేసుకోవాలనుకుంటే అది తీసుకొని ఆడనే నాకు 30 కేసులు అయినాయి ఆ ల్యాండ్ మీద. అందులోకి వెళ్ళి పుట్టిందే ఈ 100 ఎకరాలు కబ్జా చేసిండు అని చెప్పి. అట్లా పబ్లిక్ తెలియదు, మీడియా అంతా 100 ఎకరాలు కబ్జా అని పెడుతున్నారు. అంటే మరి మీరు పంచినవన్నీ చాలా మంది అట్లనే హెడ్లైన్స్ లో అదే పెడుతున్నారు. అట్లా పంచిన మరి ఇప్పటికి నా పేరు ఆడితే మాకు 100 గజాలు పెట్టుకోలేను అక్కడ, అందరికి పంచేసినాం. ప్రస్తుతానికి ఎంత ఉన్నదంటారు మీ ఆస్తి? చెప్పొచ్చా? మా ఆస్తి ఏం లేదు, తిరగనికే కారు అంతే, ఒకటే కారు. ఏం సొంత ఇల్లు విల్లానో హౌజో? ఇల్లా ఏం లేదు, ఉన్న ఇల్లే ఒకటే.
ఆ, ఏదో ఇంట్లో కూడా సెంటిమెంట్ ఉన్నదని చెప్పేసి మీరు ఆ ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి అంటారు, పెద్ద పెద్ద విల్లాలు హౌస్లు ఏం కొనకుండా. ఉన్నది ఇల్లు అదే, ఇప్పుడు 30 years కింద కట్టిన ఇల్లే, దాంట్లోనే ఉంటాను ఇప్పుడు. ఇంకా విల్లాస్ ఎందుకు, ఇంకా పర్వాలేదు, మంచిగానే ఉంది, దాన్ని విల్లాస్ కన్నా బాగుంటుంది. మీరు ఇట్లా సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎవరినైనా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? వినకపోతేనో కొడతాం, కొట్టంది ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. కొట్టంది ఎవరు వింటారు ఈ రోజులలో? ఆ పేరుంటేనే కదా భయపట్టి వచ్చేసారు. ఇప్పుడు అదే, ఇప్పుడు కబ్జామే కూర్చున్నాడు, అమ్మాయి కూడా కూర్చోడు కదా, వానికి ఓ సాయి ఉంటేనే కూర్చుంటాడు వాడు. ఏంటంటే నా పేరు చెప్తే జర అదే అయిపోతారు వాళ్ళు, ఏదో అమౌంట్ తీసుకొని సెట్ చేసుకుంటారు. అది కొట్టడం అంటే సినిమాల్లో బొక్కలు చూర చూర చేస్తాను, బొక్కలు ఇరగొడతాను, అట్లేం లేదు, ఒక బైరి కొడితే సరిపోతుంది, సలహా ఒకటే సార్. సినిమా అంటే ఫైటింగ్, అది ఇది అవసరం లేదు, కానీ ఒక మాటనే సరిపోతుంది. అంత కొద్దిగా ఎక్కువ మాట్లాడే ఒక బైరి కొడితే చాలు. సరే, చాలా సీరియస్ క్వశ్చన్లు అయినాయి. నేను ఒక సిల్లీ క్వశ్చన్ అడుగుతాను, గలీజ్గా ఉన్నప్పటికీ నాకు అప్పటికెళ్ళి కొడుతుంది. అదే, ఎన్ని తులాలు ఉంటుంది అంటారు బంగారం మొత్తం? బంగారమా? ఎన్నిసార్లు అడుగుతాను అనుకోవద్దు, మీకు చెప్పిన కదా ఆడోళ్ళ సూప్ ఎప్పుడు బంగారం. అంతే, బంగారం సైడ్ 2 kg ఉంటుంది, మొత్తం 2 కిలోలు ఉంటుందా? కేజీఎఫ్కి మీరే పంపించినట్టున్నారు కదా గోల్డ్ అంతా. కేజీఎఫ్లో ఇంకా ఎక్కువ ఉంది కదా, సుజీర్ మొత్తం ఆడికి సముద్రంలో తెచ్చారో ఆడికి పంపించారో. మళ్ళీ థర్డ్ బే వస్తుంది కదా కేజీఎఫ్ది, 2 అయిపోయింది, థర్డ్ బే వస్తుంది. ఏం కేజీఎఫ్ లో నటులు మామూలు నటించిన వాళ్ళంతా చాలా మంది న్యాయపడదు, తిరుగుతారు వాళ్ళు. అది గోల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నుంచే తీసుకుంటున్నారు. కేజీఎఫ్ లో అదేం లేదు, కానీ బాగా. మీకు ఏ హీరోయిన్ ఇష్టం మామూలుగా? హీరోయిన్ విజయశాంతి. అబ్బా, తెలంగాణ అప్పటిదే ఓసేరా మొన్న చూసిన, మొన్ననే కలిసినాం, చాలాసేపు గంట సేపు మాట్లాడినాం ఇద్దరం కూర్చొని. హీరో హీరో అంటే చిన్నప్పటి నుంచి విజయశాంతి, చిరంజీవి హీరో. అది మా ఏజ్ అంతే, మేము ఓల్డ్ టైప్ కదా. విజయశాంతి చిన్నప్పటి నుంచి, విజయశాంతి చాలా బాగా మూవీస్ చాలా సూపర్ స్టార్ కదా. తర్వాత చిరంజీవి ఇష్టం అంతే. ఇప్పుడు ఎవరు ఏదో చెప్పబోయే అంటే అప్పుడు విజయశాంతి గారు, కానీ ఇప్పుడు ఎవరు? ఇప్పుడేం లేదు, అంటే ఓల్డ్ కదా అప్పుడు. ఇప్పుడు యూత్ అంటే వేరే, యూత్ పిల్లలకు ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్లు, మాకైతే పాత హీరోయిన్లే. కాదు, మీరే అని అంటే నేను ఇంకా హీరోయిన్ అవ్వలేదు. హీరోయిన్ కాదు, లైక్ ఉంటుంది కదా, సమంతను ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. మీకు ఎలా ఉందంటే సర్లే ఏముందిలే, ఎవరో ఒకరు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా పర్లేదు. కురిషి చాలా, అప్పుడు మూవీస్ అనేది చాలా ఒరిజినాలిటీ ఉంటుండే, ఇప్పుడు ఏమున్నాయి అన్ని రెడీమేడ్ లాగా అయిపోయినాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి, వారం ఆడేసి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు కురిషి సినిమా 3-4 సంవత్సరాలు నడిచింది థియేటర్లో. 3-4 సంవత్సరాలు. ఖైదీ అట్లా చాలా మూవీస్ అప్పుడు సంవత్సరాలు నడుస్తున్నాయి. పండగ కదా, 50 రోజులకే పెద్ద పండుగ. సక్సెస్ మీట్లు నిన్ననే ఆడేలాంటి ఇలా పిలిచి వచ్చిన నేను, ఇలా ప్రసాద్ సినిమా వాళ్ళది కూడా గట్టి పరిచయాలు ఉన్నాయి ఆ లెక్కన. పిలుస్తారు మరి సినిమాలో నటించే ఛాన్సులు ప్రొడ్యూసర్లు అంటే తర్వాత ఎమ్మెల్యే నటించమన్నారు, కార్పొరేటర్ నటించమన్నారు, నటించానని చెప్పిన. నాకు నటన అంటే ఇష్టం ఉండదు, ఏదైనా రియాలిటీ ఉండాలి. అవును, ఈ సినిమాలలో అంటే ఇష్టం ఉండదు. మాకే చేయడట్టరి స్టార్టింగ్ ఏదో గీత బుక్ చేద్దామన్నాడంటే ప్రొడ్యూసర్లు అయినా సినిమా హీరోలు అయినా ఏమైనా ఉంటే వస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తారు, చేస్తారు. పెద్ద సర్కిల్ నేను చెప్పానా. సరే, సినిమాలకు వచ్చే ఆలోచన అయితే లేదన్నారు, నటన అంటే ఇష్టం లేదన్నారు. ఓకే, ఎవరైనా మీ కాడికి వచ్చిల్లా అంటే ఇప్పుడు మీ స్టోరీని, లైఫ్ స్టోరీని సినిమా చేద్దామని చెప్పేసి ఎవరైనా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చేలా మీ కాడికి? చాలా మంది వచ్చారు, చేస్తామన్నారు. కానీ నాకే ప్రొడ్యూసర్ గారు, చాలా మంది ప్రొడ్యూసర్ గారు అంటే నన్ను పెట్టమన్నారు అమౌంట్, మూవీస్ నీ స్టోరీ తీద్దామన్నా చాలా బాగుంటుంది అని వచ్చారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 1-2 తీసిరు కదా, బాగా సూపర్ హిట్ అయినాయి కదా సినిమా. అది మీ స్టోరీ కూడా అదే తీస్తామని వచ్చిర్రు, చాలా మంది డైరెక్టర్లు వచ్చిర్రు, కానీ నాకు ఇష్టం లేదు అట్లా తీసాడు. ముందు ఇప్పుడు ఇంకా కొండా సురేఖ ఇప్పుడు ఆల్బీ తీసిరు కదా ఒక మూవీ, ఇప్పుడు 23వ తారీఖు రిలీజ్. అది కొండా సురేఖ, అది బి స్టోరీ. కొండా మురళి ఉండు కదా, వాళ్ళది బి సినిమా తీసిర్రు, రామ్ గోపాల్ వర్మ. అది చూద్దాం, మనది ముందు ఏదైనా అంత ఐడియా ఉంటే. అన్ని ముందు అంటున్నారంటే మీరు ఖచ్చితంగా ప్లాన్ వేసిల్లు అన్నింటికి. చూద్దాం, అట్లా ఎవరైనా మంచి స్టోరీ రాసి తెస్తే చూద్దాం. ముందు మీ స్టోరీ అద్భుతంగా ఉంది, సగం ఇంకా మాకు ఇంకా కుదరట్లేదు, ఇంకా సగం. నా స్టోరీ చిన్నప్పటి తీసుకుంటే చాలా పెద్ద 2 సినిమాలు 1-2 అవుతుంది, చాలా పెద్ద స్టోరీ. మళ్ళీ ప్లాన్ చేద్దాం. అయితే నేను మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూస్ చేస్తాను అప్పుడు. ఈసారి అంతా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఈ క్రిమినల్ కేసులు వాటి మీద. రామ్ గోపాల్ ఆయన తీస్తే ఒరిజినాలిటీ ఉంటుంది కరెక్ట్ గా. ఇప్పుడు రౌడిజం తీయాలన్నా శివ నుంచి మొదలు పెడితే 1-2 రక్త చరిత్ర 1-2 తీసినవి ఆ రియాలిటీ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ సినిమా అన్ని చూస్తాను నేను, ఆర్జీవి ఫ్యాన్ మీరు. ప్రతి ఒక్కటి. అంటే
అంటే ఫ్యాన్ ఏం కాదు, సినిమాలు అన్ని మూవీలు ఫాలో చేస్తాను. శివ నుంచి మళ్ళా నాగార్జున బాగానే తీసిండు కదా, చాలా సినిమాలు అన్నీ ఫాలో చేస్తాను. సో రియాలిటీ ఉంటాయి బాగా. అంతం సినిమా, అంతమో 20 సార్లు చూసిన, ఆ, చాలా బాగుంటాయి. మొత్తం పాత సినిమాలు దాంట్లోనూ. పాత ఏం కొత్త ఇవి మూవీలన్నీ. రక్త చరిత్ర కొత్తది కొత్త 1, 2 కొత్తది. అవును ఇప్పుడు మళ్ళీ కొండమూర్లి, కొండ సురేఖ వాళ్ళవి బి తీస్తుండ్రు రియల్. అవును. నక్సలైట్ ఉండే కదా అప్పుడు, కొండమూర్లి నక్సలైట్ ఆ స్టోరీ పెట్టి తీస్తారు. ఉమ్. అట్లా నా దగ్గరికి వచ్చి అడిగారు చాలామంది డైరెక్టర్లు, తీస్తే బాగుంటుందా అన్న. చూద్దాం ముందు ముందు ఏదైనా ఉంటే ఛాన్స్. ఛాన్స్ ఉందంటే స్టోరీ బాగుంటే తీయదు ఏదైనా. సో నా క్వశ్చన్లు అన్నీ అయిపోయినాయి అన్న, డౌట్లు అన్నీ తీరిపోయినాయి. ఇంకా ఫైనల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుంటున్నా. కాఫీ సిప్పేసినంతలోనే చెప్పాలి ఆన్సర్, అంతే, తక్కువ చెప్పేసేయాలి. సరే, బంగారం. బంగారం అంటే ఇష్టం. బంగారం అంటే చాలా మందికి ఇష్టము, లేడీస్కే కాకుండా జెంట్స్కి అంతా ఇష్టము. గోల్డ్ వేసుకుంటే ఆ వాల్యూ వేరు. మన తెలంగాణ వరకు, బయట అంటే ఆంధ్ర సైడ్ వేయరు చాలామంది, తెలంగాణ వరకు బాగా ఇస్తారు. భూమి. భూమి చాలా, భూమి అంటే ఇప్పుడు ఫ్యూచర్ అది. భూమి ఒక తీసుకుంటే ఎట్లా అంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కటి మనము అది చేయగలుగుతాం. ఒకటి 1,00,000 పెట్టి తీసుకున్నాం అనుకో, నీకు 9 లక్షలు రావచ్చు, 1,00,00,000 రూపాయలు రావచ్చు దానిపైన. అట్లుంటుంది. ఒక 1 lakh తోటి ఎక్కువ, దాని మీద 1,00,00,000 రూపాయలు రావచ్చు ఎక్కువ. భూమి అంటే అంత వాల్యూ. ర్యాపిడ్ ఫైర్లో కూడా కాదు, మీరు ఇందులో కూడా బిజినెస్ అని చెప్తున్నారు యూషిల్లా. సరే, భార్య. భార్య అంటే ఆలోచిస్తారేంటి అంతసేపు? అంటే భార్య అంటే దేని ఏంటి ఇప్పుడు బంగారం అంటే ప్రేమ అన్నారు, ఇష్టం అన్నారు, భూమి అంటే భార్య అంటే ఇష్టమే ఎవరికైనా. కాదు, నన్ను అడిగి చెప్తారేంటన్నా మీరు? అంటే అట్లా భార్య అంటే దేని గురించి అడుగుతున్నా అర్థం కాలేదు. అది ఇష్టమా లేకపోతే భార్య అంటే దేనిది? మీకేంటి ఇష్టమా, నమ్మకమా, ఇష్టమే, నమ్మకం, ఇష్టము, అదేముండదు. టార్చర్ ఎందుకుంటుంది? భార్య చెప్తేనే ముందుకెళ్తాం మనం. అది ఓకే. కానీ చాలా భార్య అంటే మాత్రం అక్కడ స్టక్ అయిపోయారు, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా, నేను కొంచెం అటు ఇటుగా ఏమన్నా అడిగినా కూడా చాలా ఓపిక్గా ఆన్సర్లు ఇచ్చినావు. తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఇప్పటివరకు ఎవరు అడగలేరు క్వశ్చన్స్, చాలా సూపర్ అడిగారు మీరు. ఇంతవరకు మీరు TV9లో చేసినా నాకు తెలియదు, ఇంతకుముందే చూసిన. మళ్ళీ ఇంట్లో మీరు అందులో బిగ్ బాస్లో వెళ్ళిరంట. బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉన్నారు? నెల ఉండరా? ఓకే, ముందు ఫ్యూచర్ బాగుంటుంది. మీరు బీసుంటే గోల్డ్ వేసుకొని మంచిగా ముందు చాలా ఇంత దొడ్డు కాకుండా మామూలుగా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా 10 కాలాలు ఇలాగే చల్లగా ఉండాలి, అలాగే పేదోళ్ళకి ఇదే విధంగా సాయం చేస్తూ ఉండాలి. చలో ఓకే అన్న, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్లు ఏమన్నా ఉంటే రెడీ చేసుకుంటా, మళ్ళీసారి ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. సరేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా కాడికి వచ్చినందుకు. చూసిల్లు కదా దర్గా అన్న బంగారం గురించి, బంగారం అసొంటి ముచ్చట్లు. మరి ఇంకెన్ని ముచ్చట్లతోటి ఇంకో ఇంటర్వ్యూ తోటి వస్తా. మరి అప్పటి వరకు ఈ ముచ్చట్లని తెలవాలంటే ఈహా టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది గంట కొట్టాలి. చలో ఉంటా మరి.